ఇక్కడ వెలుగ్గానండి ఫ్రెండ్స్. శ్రీరామనవమి పండగ రోజు మా చెట్టుదే ఇది చూడండి ఫ్రెండ్స్. ఏంటిదంటే మామిడి ఆకులు గడపలకి ఏ విధంగా తోరణాలు కట్టుకోవాలి శ్రీరామనవమి పండగ రోజు. కాకపోయినా గురువారం కానీ సోమవారం కానీ మన ఈ విధముగా వారంలో పండగలు అప్పుడే కాకుండా శుక్రవారం కాకుండా మనం విడి రోజుల్లో ఈ విధముగా గుమ్మాలకి పువ్వుల్ని ఈ విధంగా తోరణాలు ఎలా కట్టుకోవాలి అంటే ఫ్రెండ్స్, 2 పేటల దారం తీసుకోవాలి ఫ్రెండ్స్. 2 పేటల దారము మన గుమ్మము ఎంత పొడవు ఉంటే అంత పొడవు. ఇది ఇలా గుమ్మాన్ని కొలుచుకోవాలి. మనం కట్టే లెంత్ని కొలుచుకొని 2 పొరలు మిషన్ దారం ఈ విధంగా తీసుకోవాలి. కొస అయితే ఇంకా చాలా బాగుంటుంది. పండగలప్పుడు పెళ్ళిళ్ళకి కొసతోనే కడతారు, గట్టిగా ఉంటుంది అనేసి. ఈ విధంగా తోరణాలు అనేది చూడండి ఫ్రెండ్స్. మంచి ఆకులు పొడవయి క్లీన్ చేసి కడిగి క్లీన్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా తోరణాలు అనేది ఈ విధంగా కట్టుకోవాలి. చివర్లు ఎండిపోకూడదు, నీట్గా ఉండాలి. అంటే గడపకి తోరణం అనేది ఈ విధంగా తమలపాకులతో చేసుకోవచ్చు, మామిడి ఆకుతో కూడా చేసుకోవచ్చు. ఈ ఆకును ఒకటి తీసుకొని ఈ విధముగా ఇలాగా తూరుస్తారు ఫ్రెండ్స్. గుమ్మాలకి తోరణం అయింది. అలాగా ఒత్తుగా కట్టుకుంటారు ఫ్రెండ్స్. బాగుంటుంది. నిత్య కళ్యాణం పచ్చ తోరణం పెళ్ళిళ్ళకి ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఆకుని ఇలా పెట్టేసేసుకొని ఇలా తుడుచుకోవచ్చు. తొడియం ఉంటుంది కదా ఇక్కడ, ఇంకా ఆ విధముగా ఆ తర్వాత పూలు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది మరలా మనము అంటే పెద్దవాళ్ళు తరతరాల నుంచి ఇలాగా కట్టుకుంటూ వస్తున్నారు. గుళ్ళల్లో కూడా కట్టుకుంటారు. ఇంకా కొమ్మలే కడతారు. అరిటాకులు, తమలపాకులు, మామిడి ఆకులు ఈ విధంగా కొసతో కట్టుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి, ఆకు ఉంది కదా, ఆకు మధ్యలో దారం ఇలా పెట్టేసి కొస కానీ దారం కానీ ఈ తొడియం ఉంది కదా, తొడియాన్ని ఇలా హోల్ చేసి ఇలా పెట్టుకొని ఒత్తుగా కట్టుకోవచ్చు. 2 అయినా కట్టుకోవచ్చు. ఇలాగా పైన వచ్చేసి గులాబీలు కానీ చామంతులు కానీ ఈ విధంగా పెట్టేసుకుంటారు. మరలా 2వ స్టెప్ పువ్వులు కూడా పెట్టేసేసుకొని ఈ విధంగా అలంకరించుకుంటారు గుమ్మాలకి. ఇంకో వీడియో ఫ్రెండ్స్, ఇది గుమ్మాలకి గడపలకి కట్టుకోవచ్చు. ఇంకొక వీడియో ఎలాగంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇలాగా కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలకి పసుపు కుంకుమ తెచ్చాము చూడు. ఇది ఎక్కువగా కొమ్మలుగా తీసుకొని మామిడాకు కొమ్మలుగా తీసుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. నీళ్ళు కొంచెం పసుపుని పసుపుని కుంకాన్ని వాటర్లో కలుపుకొని దీనికి కూడా కొంచెం ఇంకా అద్దుకొని ఇక్కడ బొట్లు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఈ మామిడి ఆకులకి ఈ విధంగా పూజ అనేది చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసేసి వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసుకొని
శుక్రవారాలు కానీ మంగళవారాలు కానీ మంచి దేవుడి గుట్లో కానీ మనం పూజ చేసుకున్నాక ఇక్కడ ఈ ఆకులకి ఈ విధముగా క్లీన్ చేసుకొని ఆకులకి అసలుకి పండగ వచ్చేసిందంటే హడావుడి హడావుడి అసలుకి తీరదు ఫ్రెండ్స్, ఎవరికి తీరదు. ఏ చేసే కొద్దిగా వస్తూనే ఉంటుంది వర్క్. ఈ విధంగా అలంకరించుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడిని పువ్వుని కూడా ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటారు. అంటే బంతి పూలు కానీ బంతులు మల్లెలు ఫ్లవర్స్ అంటే నేచురల్గా చెట్టుకు పూసిన పువ్వులని వాడుకోవాలి. ఈ విధంగా గడపలకి చేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా అందంగా ఫ్లవర్ వాజ్ లాగా కూడా ఈ విధంగా మామిడి ఆకులతో బొకేని కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అలంకరించుకొని ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకుంటారు. ఎటు తిప్పుతాము, ఇది గేటు కదా ఫ్రెండ్స్. పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా చూడండి ఎంత నేచురల్గా ఉందో. ఇది దగ్గరికి పెట్టు. ఈ విధంగా అలంకరించుకొని మనం దగ్గరలో ఉన్న దారం కానీ కొస కానీ కట్టుకుంటే గేటు మొత్తానికి గుమ్మాల మొత్తానికి వచ్చేసింది. ఈ విధంగా మామిడి ఆకులతో పండగలప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. కుదరకపోతే వారానికి ఒకసారైనా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాలు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గుమ్మాలకి తోరణాలు అనేది ఈ విధంగా పెట్టుకొని మరలా పిన్ అనేది కొట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఆ విధంగా చేసుకున్నాక ఇట్లా జంటగా కూడా చేసుకోవచ్చు. అది ఆకులు తీసుకొని జంటగా చేసేసి జంటగా ఈ విధంగా ఇది కూడా పట్టుకో అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదొక మోడలు. రెండు ఆకుల్ని పిన్ను పెట్టి పిన్నుల మెషిన్తో చేసుకొని ఈ విధంగా గుమ్మాలకి చూడండి తోరణాలుగా ఇక్కడ దారం పెట్టేసేసి గుమ్మాలకు తోరణంగా పెట్టుకోవచ్చు. ఇంకో రకం ఏది అంటే ఫ్రెండ్స్, ఇంకో రకము ఉండు ఇక్కడ పువ్వులు అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి బంతి పూలు కానీ కనకాంబరాలు కానీ గులాబీలు కానీ చామంతులు కానీ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటూ వెళ్తే చాలా ప్రకృతి నేచురల్గా ఇచ్చిన ఈ ఫ్లవర్స్తో ఆకులతో మనం ఈ విధంగా వినియోగించుకోవచ్చు. రెడీ చేసుకోవడానికి డెకరేషన్ చేసుకోవడానికి పుట్టినరోజులప్పుడు కానీ మనము శుక్రవారాలప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఈ విధంగా దారంలో పెట్టేసి చేసుకోవచ్చు. ఇంకొక రకం ఏంది అంటే ఫ్రెండ్స్, సూది దారంతో ఇలా పట్టుకో వెనక్కను పువ్వులు వెనక్కను అడగబెట్టు. అలా పువ్వుల్ని ఈ విధంగా వెనక్కన్నాక సూది దారం ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ ఆకుని మామిడి ఆకుని ఈ విధంగా ఇక్కడ తొడియాన్ని దగ్గరికి అనుకొని ఇట్లా వీడియోలో చూపించిన విధంగా చూడండి చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా కట్టుకోవాలి. మరలా చూడండి ఇది దగ్గరికి అనుకోవాలి ఫ్రెండ్స్. ఈ తొడియాన్ని దగ్గరికి తీసివేసుకోవాలి, అడ్డు రాకుండా ఉంటుంది మనకి. ఇది చూడండి ఈ విధంగా 3 సార్లు 2 సార్లు 3 సార్లు మనకి ఎంత లెంత్ కావాలంటే అంత తోరణాలు అనేది డిజైన్గా మోడల్గా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఫ్లవరు ఈ విధంగా మడుచుకున్నాక ఫ్రెండ్స్ చూడండి సూదికి 2 పేటల దారం మంచిగా ఊడిపోకుండా దారం అనేది తీసుకోవాలి.
ఇక్కడ మధ్య మధ్యలో చూడండి అది డిజైన్గా మారిద్ది. మధ్య మధ్యలో మనం ఫ్లవర్స్ రెడ్ కానీ పసుపు కానీ ఈ విధముగా 5-6 పువ్వులని వేసుకొని డిజైన్గా వచ్చిద్ది. బంతిపూలు కానీ చామంతులు కానీ ఈ విధముగా చేసుకుంటే ఒక అరగంట సమయం పట్టిద్ది మనం గడపలకి డిజైన్ వేసుకోవడానికి పువ్వులతో. ఆ తర్వాత మరలా ఫ్రెండ్స్ ముందు చెప్తా, అలాగ పువ్వుల తర్వాత రకరకాల పువ్వులు తెచ్చుకొని మనము హిందువులు ఈ విధముగా పండగలప్పుడు వంట అంతా చేసుకొని పొంగళ్ళు ప్రసాదాలు ఇవన్నీ చేసుకున్నాక ఫ్రెండ్స్ దేవుడి దగ్గర పసుపు కుంకుమలు కొబ్బరికాయ ఈ విధంగా డిజైన్ అని ఇచ్చుకొని చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ మామిడి తోరణాలతో అరిటాకులతో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అరిటాకుతో కూడా అలాగా ఇది ఫుల్ చేసుకోవాలి. దండ మనకి ఎంత కావాలంటే అంత ఫుల్ చేసుకున్నాక పువ్వులతో ఈ విధంగా చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోవాలి. దగ్గరికి అనుకొని ఇది ఒకటి రకం. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి పిన్నుల మిషన్తో ఆకుని ఈ విధముగా ఆకుని ఈ విధముగా పెట్టేసి పిన్నులు అనేది ఈ విధముగా నొక్కోవాలి. పడింది. ఇలాగా బారుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధముగా చేసుకొని ఫ్లవర్స్ అనేది ఇక్కడ పెట్టేసేసుకొని గుమ్మాలకి అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్. అదొక మోడల్. ఈ విధంగా తోరణాలు అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలాగా జంటగా కూడా చేసుకోవచ్చు. చూడండి, చూడడానికి ఎంతో అందంగా ఉంది. బయట ఈ విధంగా ఆతలకు జరుగు ఇవన్నీ బాగా చూడవచ్చు. రాబు 2 నిమిషాలు. ఈ విధముగా చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలరు బంతిపూలు, చామంతులు, గన్నేరు పువ్వులు, ఇవన్నీ ఫ్రెండ్స్ వైట్ నందివర్ధన పువ్వులు, ఇవన్నీ మనకి దగ్గరలో మనం పెరట్లో పూసిన పువ్వులు తెచ్చుకొని ఈ విధంగా సూది దారంతో ఈ విధంగా అల్లుకుంటున్నాము. అల్లుకున్నాక ఫ్రెండ్స్ గ్రీను, వైటు, ఎల్లో వేసుకొని పింక్ వేసుకొని ఈ విధంగా అల్లుకొని మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. రకరకాలుగా ఈ విధంగా అల్లుతున్నాం ఫ్రెండ్స్ ఫ్లవర్స్ని. ఇది చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ విధంగా తీసుకొని రెడీ చేసుకోవడానికి 1 గంట సమయమైనా పట్టిద్ది. ఈ దారంతో కట్టేసుకుంటున్నాము. ఇంకా సరేనా అనేసి చాలా మోడల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనం తయారు చేసుకోవడానికి.
మోడల్స్ ఉంటాయి. ఇదే విధముగా గడపలకి తోరణాలు అనేది ఈ విధముగా కట్టుకున్నాము. గేటుకి గడపలకి పసుపు కుంకుమలతో గంధముతో ఈ విధముగా మాల కూడా చాలా అయింది ఫ్రెండ్స్. పూలు సూది దారంతో ఈ విధముగా ఒత్తుగా అల్లుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధముగా మాల అనేది ఈ విధముగా ఒత్తుగా కావాలి అనుకుంటే ఒత్తుగా వస్తుంది. మనం ఎల్లో, గ్రీను, మామిడాకులు, పువ్వులు ఈ విధముగా కట్టుకున్నాము. ఇంత దూరం వచ్చింది. సైడ్న అటువైపు ఇటువైపు పెట్టుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధముగా నిండుగా జరుపుకుంటూ ఉండాలి. పువ్వుల్ని పట్టుకుంటాను. దగ్గరికి జరుపుకోవాలి. ఒకటి జరుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకటి జరిపేది ఎందుకంటే ఫ్రెండ్స్, ఒకటి దగ్గరికి జరపాలంటే ఒకళ్ళు గట్టిగా పట్టుకోవాలి దారాన్ని. దగ్గరికి ఒకటి ఇరగకుండా ఉంటాయి పువ్వులు అనేది. అందుకనేసి ఒత్తుగా వచ్చేసిద్ది మాల అనేది. పువ్వులు మాల ఒత్తుగా వచ్చిద్ది. గ్రీను, వైటు, పింకు, మామిడి ఆకులతో ఈ విధంగా అల్లుకొని సైడ్న ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ వేసుకొని పువ్వులన్నీ ఈ విధంగా మాల కట్టుకోవాలి ఫ్రెండ్స్. మాల అయినాక ఒత్తుగా జరుపుకోవాలి. జరుపుకున్నాక ఇది లెంత్ను బట్టి సూది అనేది తీసేయాలి. సూది తీసేసినాక ఫ్రెండ్స్, ఈ మాల చూడండి చాలా డిజైన్గా మోడల్గా ఉంది. ఇది తీసుకెళ్ళిపోయి సైడ్న అనేది కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సైడ్న ఇక్కడ కట్టుకోవచ్చు. అటువైపు ఇటువైపు గుమ్మాలకి చాలా అందంగా కనిపించింది. ఇంకా వేరే కలర్స్ ఉంటే బాగుంటాయి. ఫ్లవర్స్ అనేది ఇక్కడ డెకరేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిది టెంకాయ చిప్ప తీసుకొని ఫ్లవర్స్ అనేది ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నిండుగా కనిపిస్తానికి టెంకాయ చిప్ప కాస్త పెద్దగా ఉన్నది తీసుకోవాలి. ఇది రేపు ఈరోజు పెట్టాం కదా, రేపు ఈ టైం దాకా ఉంటుంది. తీసుకొని మరలా మొక్కలు మనుషులు తొక్కన చోట మొక్కల్లో వేయాలి. ఈ విధంగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. టెంకాయ చిప్పలతో చాలా రకాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ మంచిగా తీసుకోవాలి. ఇంకా రంగురంగుల ఫ్లవర్స్ అనేది తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర ఈ మాత్రమే ఉన్నాయి ఫ్లవర్స్. అందుకనేసి ఈ పింక్ రంగు ఫ్లవర్స్తోనే ఈ విధంగా చేశాను. ఇక్కడ గ్లాస్ కావాలన్నా సీసా గ్లాసులో అయినా చేసుకోవచ్చు. గాజు గ్లాసుల్లో అయినా ఈ విధంగా డెకరేషన్ ఇచ్చుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. పూజకు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుని తెల్లారి మనుషులు తొక్కని చోట చెట్లోకి వేసుకోవాలి. తలలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పింక్ రంగు ఫ్లవర్స్ ఈ విధంగా ముగ్గులో కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకుంటే అన్ని కలర్స్ ఉండి చేసుకుంటే చేసే కొద్దికి ఐడియాలు వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చేసే కొద్దికి వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్తో ఎన్నో డిజైన్స్. మనం ఫంక్షన్లకు వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఇంట్లో ఉన్న చేసిన ఈ విధంగా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. డిజైన్ అనేది మైండ్లో నుంచి బయటకు వస్తూనే ఉంటాయి. చాలా డిజైన్స్ అనేది ఈ విధంగా రెడీ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, ఫ్లవర్స్తో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేశాను నేను కొబ్బరి చెప్పుతో. టెంకాయ చెప్పులో ఫ్లవర్స్ కింద ఈ విధంగా శుభ్రం చేసుకొని ఈ విధంగా అలంకరించుకోవచ్చు రంగు ఫ్లవర్స్తో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.
ఈ విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా బాగా ఎండకు కూడా ఈ భక్తులు అనేది రిలాక్స్ లేకుండా ఈ విధంగా మజ్జిగ లడ్డూలు పానకం వడపప్పుతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. చూడండి ఓలుకబ్బ రోడ్డులో ఈ విధముగా ఉంది. భక్తులందరూ జై హనుమాన్ జై శ్రీరామ్ అని దేవుడు శ్రీరాముడు ఆరాధిస్తూ ఆంజనేయుని స్వామిని కొలుస్తూ ఈ విధముగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఎండ కూడా అనుకోకుండా ఎక్కడికక్కడ తాటాకులు పందిర్లు వేశారు. 11 రోజుల దాకా ఈ విధముగా కళ్యాణానికి సీతారాముడు కళ్యాణం అనంతరం రోజు నృత్యాలు భరతనాట్యాలు ఈ విధంగా కళ్యాణ వేడుకలు అనేవి రోజు సాయంకాలం సమయాన 5 గంటల నుంచి నైట్ 12 వరకు ఉల్లాసంగా ఉత్సాహంగా భక్తులందరికీ చాలా వినోదంగా ఉంటుంది. అందరూ పిల్లలు పెద్దలు పాల్గొని కలిసికట్టుగా ఉంటారు. ఈ శ్రీరామనవమి పండగ రోజున పందిర్లకి రంగు కాగితాలు మామిడి తోరణాలు అదేవిధంగా పువ్వులు ఈ కళ్యాణం అనంతరం భోజనాలు వడపప్పు పానకాలతో ఈ విధంగా భక్తులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎండాకాలం కూడా చాలా బగ్గుమని ఎండలు కూడా కాస్తున్నాయి. చల్లని మజ్జిగ కుండలో చల్లటి వాటరు అదే విధంగా చల్లటి మజ్జిగలో జీలకర్ర అల్లం ముక్కలు కరివేపాకు వేసినవి అవన్నీ సేద తీర్చుకోవడానికి భక్తులు అనేది అక్కడక్కడ ఇస్తూనే ఉన్నారు. లడ్డూలు మిఠాయిలు కూడా పంచుతున్నారు. ఈ విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఆంజనేయ అనుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఓలుకబ్బ రోడ్ నుంచి అమరావతి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడి నుంచి మారళ్ళ పొన్నూరు నుంచి రామక్షేత్రం ఏటగ్రహారం రామక్షేత్రం ఉంది. అక్కడ దాకా ఇన్ని కిలోమీటర్లని ఈ విధంగా భక్తులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా ఈ శ్రీరామనవమి పండుగ రోజున ఉల్లాసంగా ఉత్సాహంగా